ఈ పొత్తుల దగ్గర నుంచి దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. కానీ పవర్లోకి వచ్చాక సహజంగా ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సతీష్ అనేది, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కౌన్సిలర్కి ఇంకొక కౌన్సిలర్కి గొడవ వచ్చినా, లేకపోతే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంకొక కార్యకర్తకి గొడవ వచ్చినా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అక్కడ ఇట్లా కొట్టుకు చేస్తున్నారు అనేది ఇదివరకు రాసేవాడు. బట్ ఇక్కడ ఒక జనసేనకు సంబంధించినటువంటి సతీష్ ఎవరో సంథింగ్ ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ కలెక్టర్ కూడా. అన్నకే ఇప్పుడు పార్టీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా చంద్రబాబు ఫోటోతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు కదా, అన్న క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టండి, కనీసం పిఠాపురం నియోజకవర్గంలో పెట్టండి అని చెప్పారట. పట్టించుకోదా, చివరి రోజు దాకా కూడా పెట్టలేదు. కాబట్టి ఈ ఆలోచన చేస్తుంటారు వాళ్ళు. అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మకి అంటే ముందు కూడా అన్నారు, తర్వాత ఆగిపోయారు. కానీ ఆయన కాంప్రమైజ్ అయిపోయారు. ఆయన ఏంటంటే ఫస్ట్ అన్నది కొన్ని క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టమని చెప్పి, తర్వాత ఏమన్నారంటే ఈ లోకేష్ గారు తెలివిగా ఏం చేశారంటే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పెట్టేశారు. కాబట్టి దాని తర్వాత జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారే ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు అని సమాచార శాఖ అనౌన్స్ చేసింది. దాంట్లో ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారు ని అడిగారు చంద్రబాబు గారు కొన్నిటికి మనం డొక్కా సీతమ్మ పేరు వేటికి ఏ ఏరియాలో పెడదామని అడిగినప్పుడు అవసరం లేదు, నేను డొక్కా సీతమ్మ